పరిశుద్ధ గ్రంథం నుంచి రాత్రి కాలపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు కనుక శ్రద్ధగా దేవుని మాటలు విని ప్రభువును మహిమపరచాలని రూపాయలు మనవి చేశాను. అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఈ దినము వాక్య ధనము కొరకై సమూయేలుగా రాసిన రెండో గ్రంథం 2 సమూయేలు 7వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదువుతున్నాం. అందరూ తీయండి. 2 సమూయేలు 7:20 చదవమ్మా. యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్యమును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యమును జరిగించి నీ దాసుడకు నాకు దీనిని తెలియజేసితివి. కాబట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ సన్నిధిలో ప్రభువా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. రక్షణ సువార్త సంఘబిడ్డలను బట్టి మేము స్తుతిస్తున్నాం. చెప్పబడిన సాక్ష్యం బట్టి మీకు వందనాలు. బిడ్డల కుటుంబంలో మీ మేలుతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన ప్రాణాత్మ దేహముతో నీకు లొంగిపోచుండగా ఈ సమయంలో ప్రభు నన్ను నీ సిలువ చెట్టు మరుగుపరిచి చేసుకొని నీ నోటి పూరిగా నన్ను వాడుకోమని అయ్య ప్రభు వినగలిసేవి గ్రహించి మనసు మా అందరికి నేను అనుగ్రహించి నీ మాటలు మా ఎడల స్థిరపరిచి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలుగా రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్య భాగం మనం చదివాం కదా. యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఆ మాటను అండర్లైన్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట ఇది. ఎంటైర్ బైబిల్ మనం పరిశీలన చేస్తే ప్రారంభం నుంచి చివరి వరకు ఇది ఎంతో మనల్ని బలపరుస్తుంది. ఈ మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియులారా, చాలా సందర్భంలో మీరు నాకు తెలుసండి, నేను మీకు తెలుసని అనే సందర్భం ఉంటుంది. కానీ నిజంగా మనకు సమస్య వచ్చినప్పుడు, నిజంగా మనకు బలహీనత వచ్చినప్పుడు, వినండి, నిజంగా మనకు బాధ వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అనేవారు కూడా మన మధ్యలో ఉన్నారు. మొన్నటిదాకా మనం కలిసిమెలిసి తిరిగాం కదా, మొన్నటిదాకా మనం కలిసిమెలిసి కూర్చున్నాం కదా, మనం కలిసే కదా అన్ని పనులు చేశాం. సమస్య ఒంటరిగా నాకు వచ్చినప్పుడు అవతల వ్యక్తి అంటాడు నువ్వు ఎవరో నాకు తెలియదు. చాలా మంది జీవితాల్లో ఇదే ప్రవర్తన కనపడతా ఉంటుంది. అయితే మనుషులు వారి యొక్క మనస్తత్వం బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు నిన్ను మర్చిపోయినా, బంధువులు నిన్ను దూరబెట్టిన, స్నేహితులు నిన్ను ఎడబాయించిన, నేను నిన్ను విడవను ఎడబాయిను అన్నాడు కదా. అందుకే ఈ రాత్రి వాగ్దానం దేవుడు మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. సొలొమోను సమూయేలుగా రాసిన ఈ గ్రంథంలో ఆయన ప్రభుసంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నీ వాక్యం బట్టి నేను బలపరుచుతున్నాను, నీ వాక్యం బట్టి నేను ధైర్యంగా ఉన్నాను. అయితే ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి అని పరిశీలన చేస్తే నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఆ మాట అండర్లైన్ చేయండి. ఎరిగి ఉన్నావు. దానికి ముందు నీ దాసుడైన నేను. దేవుడు ఎవరిని ఎరిగి ఉంటారు? దేవుడు ఎవరిని కనుగొని ఉంటారు? దేవుడు ఎవరిని ఆయన కనుదృష్టిలో ఉంచుతాడు అంటే ఎవరైతే దాసుడై ఉంటారో, ఎవరైతే దాసురాలి ఉంటారో. దాసుడు దాసురాలు అంటే ఏదో పని మనిషి అని లేకపోతే బానిసలని కాదు. నమ్మకంగా, విధేయతగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోరండి. చాలా సందర్భంలో మనం అనుకుంటాము దేవుడు నన్ను మర్చిపోయారు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, ఒంటరిగా అయిపోయానండి, నన్ను అందరూ దూరం పెట్టేశారు అనుకుంటారు. నో, దేవుడి రాత్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. ఈ మాట నీ కొరకు, నీ దాసుడైన నన్ను నువ్వు ఎరిగి ఉన్న వాగ్దానము మనం స్వతంత్రించుదాము గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఈ మాటను మనం కొంచెం లోతుగా పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసినప్పుడు దేవుడు ఎరిగున్న సంగతులు ఏంటి ఒక్కొక్కటిగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం అందరు తీయండి. కీర్తనలు 44వ కీర్తన 44వ కీర్తన 21వ చరణం చదవమ్మ. 44:21 చదువుతున్నాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతులు పరిశోధింపక మానునా. చాలు. కీర్తనకారుడు 44వ కీర్తనలో మనం చదువుకున్న ఒక మాట, అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ విషయాలు ఎరిగి ఉన్నారు, ఏ విషయాల్లో దేవుని యొక్క ఆలోచన ఉందంటే 44వ కీర్తన 21వ వాక్య భాగంలో హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మన హృదయం ఒక రహస్యంలో దేవుడు ఎరిగినవాడు ఆయన. మనుషులకి మన ఆలోచనలు కనపడవు కదండి. లోపలున్న పరిస్థితులు ఏంటో, లోపలున్న ఉద్దేశాలు ఏంటో మనుషులకి కనపడవు, ఎదురున్న కనపడవు, దైవజనులకి కనపడదు, ఎవరికి కనపడదు. ఎందుకంటే హృదయము లోపల ఉంటది. కానీ ముఖభావం బట్టి కొన్నిసార్లు మనము మన యొక్క ఆలోచనలు వ్యక్తపరిచినప్పటికీ కూడా అంతరంగా ఉన్న ఆలోచనలు
పరిశోధించేవాడు, దాన్ని కనుగొన్నవాడు, దాన్ని తెలిసినవాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడు కదా! హృదయ రహస్యములు ఎరిగిన దేవుడని కీర్తనకారుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. హృదయ రహస్యములు అంటే ఏంటండి? లోపల ఒకటి పెట్టుకొని బయటోటి ప్రవర్తించేవారు కొంతమంది ఉంటారు. యథార్థంగా ప్రవర్తించేవారు కొంతమంది ఉంటారు. లోపల ఆలోచన ఒకటి ఉంటది. బయట క్రియలు ఒకటి ఉంటది. లోపలేమో ఏదో ప్రేమిస్తున్నట్టుగా, బయటికేమో ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ, లోపలేమో వారి మీద కక్ష పెట్టుకొని, వారి మీద దుష్ప్రచారం చేస్తూ, వారి మీద అబద్ధమైన సాక్ష్యములు పలుకుతూ బ్రతుకుతున్నారు చాలా మంది మన చుట్టూరు ఉంటారు. బయటికి మాత్రం కపటమైన మాటలతో, తేనె పూసిన మాటలతో మనల్నేదో మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు కానీ, వాస్తవానికి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ హృదయమును ఎరిగిన వాడును. అందుకే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంటది కదా! హృదయము అన్నిటికన్నా, అన్ని అవయవాల కన్నా బలహీనమైనది, మోసకరమైనదట. అది ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతది. ఈజీగా దాన్ని ఏమంటారు, దాన్ని మాటను మార్చగలుగుతది. ఇంకో మాట పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. హృదయము దేనితో నింపబడుతదో నోరు అదే మాట్లాడుతదంటారు కదండీ! కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటను బట్టి అవతల వ్యక్తులు దుఃఖపడినప్పుడు మనకు అనిపిస్తా ఉంటది. అనిపించినప్పుడు మనం వెంటనే అంటాం, "అయ్యో! ఏదో తెలియక అనేసానండి. సడెన్‌గా వచ్చిందండి మాట. ఏదో మాట జారానండి. నన్ను క్షమించండి" అని అంటారు. కానీ వాస్తవంగా సడెన్‌గా ఏమి వచ్చేది ఆ మాట. లోపల వారి మీద ఉన్న ఆలోచన బట్టి, ఎన్నో రోజులుగా దాగి ఉన్న ఆ కోపం బట్టి లేదా ప్రేమను బట్టి ఆ మాట కొన్ని సార్లు బయటకొస్తది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏది కూడా జరగదు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మనుషులు పై రూపం లక్ష్య పెడతారేమో గానీ, దేవుడట హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయన పరిశోధించువాడు. రాత్రి జామున పడుకున్నప్పుడు నీ హృదయం యొక్క ఆలోచనలు ఆయన టెస్ట్ చేస్తాడట. ఒకవేళ గనక ఏదన్నా ఒక సైంటిస్ట్ పరిశోధన చేసే వ్యక్తులు ఎవరైనా గనక ఒక పరికరాన్ని, ఒక ఎక్విప్‌మెంట్‌ని వారు కనుగొన్నారనుకోండి, హృదయ రహస్యాలు కనుగొన్నారనుకోండి, ఇక మానవ ప్రపంచంలో, సమాజంలో ఇక మనుగడ అనేది కష్టమైపోద్ది. బ్రతకడం కష్టమైపోద్ది. ఎందుకంటే లోపల ఏదనుకుంటారో ఇన్‌స్టాంట్‌గా తెలిసిపోతే ఇంక ఇబ్బందయిపోద్ది కదా! అటువంటి ఒక ఎక్విప్‌మెంట్ నేటి వరకు కూడా ఎవరు కనుగొనలేదు. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడట సమస్తం ఎరిగిన దేవుడాయన. ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు. ఆయన నిన్ను నీ యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు. ఆయన నీ యొక్క సంగతులు ఎరిగిన దేవుడు. అందుకే దావీదు అంటాడు, దావీదుకున్న సాక్ష్యం ఏంటి తెలుసా అండి? దావీదు, "నువ్వెందుకయ్యా కంగారు పడతావు? నువ్వెందుకు కలవరపడతావు? నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నీవు నా హృదయానుసారుడివి. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నేను నిన్ను కోరుకున్నాను. నా హృదయం యొక్క ఆలోచనలు కలిగిన నీవు, నా యొక్క స్థితిగతులు తెలిసిన నీవు నన్ను ఎలా అయితే ఆరాధిస్తున్నావో, నీ మనసు నేను అలాగే నేను గమనిస్తున్నాను" అని హృదయానుసారుడనే ఒక సాక్ష్యము, ఒక బిరుదు దావీదు భక్తులు పొందినట్లు మనం చూస్తాం. అయితే రాత్రి వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తాడన్న విషయాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు? ఎంతమంది వారి హృదయం ఆలోచనలో యథార్థత కలిగి ఉన్నారు? ఎంతమంది వారి హృదయంలో నమ్మకంగా ఉన్నారు? ఎంతమంది వారి హృదయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నానండి, లోపల ఒకటి బయట ఒకటి ఎప్పుడు మనం ప్రవర్తించకూడదు. అది మన యొక్క దేహాన్ని పాడు చేయడమే కాక, మన మనసును, మన ఆలోచనలు, మన యొక్క విశ్వాసమును, మన నిరీక్షణను, పరిశుద్ధతను, విధేయతను సమస్తము కూడా కోల్పోతాం. హృదయము గనక జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే, నీ మనస్సును గనక నెమ్మది పరచుకోకపోతే, నీ మనస్సును నువ్వు కట్టడి చేయకపోతే, మనము రాబో దినాల్లో ఎన్నో శ్రమలు మనము ఎదురు చూడాల్సొస్తది. అందుకే లూకాసు వార్తలో ఒక మాట ఉంటది. మైక్‌ని ఆఫ్ చేయండమ్మా. లూకాసు వార్త 16వ అధ్యాయము. అమ్మ మైక్‌ని ఆఫ్ చేయండి. ఎవరు మైక్‌ని ఆఫ్ చేయండమ్మా. దయచేసి ఒక్కసారి మీరు చూసుకోండి ఫోన్ ఎలా ఉందో ఏంటో. ఆల్రైట్. లూకాసు వార్త 16వ అధ్యాయము 15 వాక్య భాగం చదవండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకున్న వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో గనుడుగా ఎంచబడినది దేవుడి దృష్టికి అసహ్యము. యెహోవా కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవర్తనలు ఉండిరి. అప్పటి నుండి దేవుడు రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యమును బలవంతముగా చొరబడుచున్నాడు. చాలు చూడండి, 15వ వచనంలో మనం చదివాం. దేవుడు అంటున్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారు గాని
దేవుడు మీ హృదయంలోను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది ఏదైనా కూడా దేవుని దృష్టికి ఎలా ఉందట? అసహ్యముగా ఉంది. అంటే మనుషుల దృష్టిలో ఘనముగా ఉన్నది అంతే కూడా దేవుని దృష్టిలో అసహ్యంగా ఉంది. మరి మనుషులు ఎదుట దేవుడే కదా మనల్ని గనపరుస్తాడు అనే మాట మనం కూడా బైబిల్లో చదివాం. మనుషులు ఎదుట ఎక్కడైతే నిన్ను అవమానించబడ్డారో, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను గనపరుస్తాడనే వాగ్దానం ఉంది కదా. అయితే ఇక్కడ చదవబడిన వాక్యము మనుషులు గనపరుచుకుంటే, మనుషులు మనుషుల్ని పొగుడుకుంటే, మనుషులు మనుషుల్ని హెచ్చించుకుంటే అది దేవుని దృష్టిలో అసహ్యంగా ఉంటది. అదే దేవుడు గనపరిస్తే అది మహిమార్థంగా ఉంటది. ఆమేన్. అందుకే దేవుడు ఆలోచన చూడండి ఎంత గొప్పగా ఉంటదో. 15వ అధ్యాయం మనం చదివాం కదా! ఆ మాట మనం చదువుతున్నాను. మనుషులు ఎదుట నీతిమంతులుగా మీరు అనిపించుకోవడంలో మీరు ఉత్సాహపడకండి. మీరు తాపత్రయపడొద్దు. అయితే ఎవరి ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలి? ఎవరు ఎదుట మనము ఆ యొక్క క్రియలు కనపరుచుకోవాలంటే దేవుని ఎదుట కనపరుచుకోవాలి. అందుకే నీతిమంతులు అనేక మార్లు పడిపోయినను మరలా లేస్తారని వాగ్దానం ఉంది. అంటే మరలా లేస్తారంటే మన బలం చేత, మన శక్తి చేత మనం లేవం గానీ, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క మహా కృప చేత. వింటున్నారా? ఆయన మనల్ని లేపుతాడట. ఆయన మనల్ని బ్రతికింపు చేస్తాడు. ఆయన మనల్ని మనుషుల ఎదుట ఘనపరుస్తాడు. మనం ఘనపరుచుకొని మనం కంగారు పడిపోయి మనము ఆ పేరు ప్రఖ్యాతుల కోసం పరిగెత్తేవారు చాలా మంది ఉంటున్నారు. అయితే దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నమాట. మనుషులు ఎదుట ఘనపరచుకునేది దేవునికి అసహ్యంగా ఉందని ఆయన వాగ్దానం మనకు తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియులారా, మన హృదయం ఎలా ఉంది? నీ మనస్సును ఎలా ఉంది? ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడిగా మన మధ్యలో ఉంటున్నాడు. రెండో మాట దగ్గరకు వస్తే కీర్తనల గ్రంథం దగ్గరండి రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏ విషయాలు ఎరిగి ఉన్నారు అని ఆలోచన చేస్తే మొట్టమొదటిది హృదయము. రెండోది కీర్తనకారుడు మొదటి కీర్తన 6వ చరణం. మొదటి కీర్తన 6వ చరణం. నీతిమంతుడి మార్గం యెహోవాకు తెలియను, దుష్టుడి మార్గం నాశనానికి నడుపును. చాలు. చూడండి, కీర్తనలు మొదటి కీర్తనలోనే ఒక అద్భుతమైన మాట దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు కదండి. 6వ కీర్తనలో మొదటి కీర్తన 6వ వచనంలో నీతిమంతుల మార్గం, ఇందాక మనం చదివాం కదా, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలిసి ఉన్నది. ఈ మాట చదివినప్పుడు మనకు ఒక భక్తుడు గుర్తు రావాలి. అతని పేరు యోబు. అతను నీతిమంతుడు కదండి. నీతిమంతుడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తాడు. నీతిమంతుడు నువ్వు ఎలా విడిచిపెడతావు ప్రభువా? నీతిమంతుడు నువ్వు విడిచిపెట్టవు కదా నాయన. అంటే ఆయనే మాట్లాడుతున్నాడు. నీతిమంతులను ఆయన ఎరిగి ఉన్నాడు. నీతి అనే మాటను మనం కొంచెం లోతుగా పరిశీలన చేసినప్పుడు మన బ్రతుకులో నీతి, మన ఆలోచనలో నీతి, మన మనసులో నీతి, మన చూపులో నీతి కనబడాలి. నీతి అంటే ఏంటి చెప్పండి? న్యాయంగా, నీతిగా బ్రతకడం. అంటే ఎవరికి ఏ హాని చేయకుండా బ్రతకటం, ఎవరికి ఏ ఇబ్బంది కలుగు చేయకుండా జీవించటం, ఎవరిని మనము బాధ పెట్టకుండా నడవటం నీతిమంతులు. నీతిగా బ్రతకడం. ఇంకా కొంచెం లోతుగా మనం గమనించినప్పుడు నీతి అనే ప్రశ్న చేస్తే మనలో ఏముండకూడదు? అవినీతి ఉండకూడదు. దానికి ఆపోజిట్ అదే. అవినీతి అనేది మన జీవితంలో ఉండకూడదు. ఈరోజు సమాజాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడ కూడా నీతి, న్యాయాలు కనబడట్లేదండి. అంతా కూడా అవినీతి, అన్యాయము, అధర్మము అన్ని చోట్ల విస్తారంగా పరిగెడతా ఉంది. మనము మంచి చేసినప్పుడు కూడా మనకి చాలా సందర్భాలు మనకి ఎదురయ్యే పరిస్థితి ఏందంటే అన్యాయమే జరుగుతా ఉంటది. నువ్వు న్యాయంగా ఉన్నావు. దేవుని దృష్టిలో దేవునికి నమ్మకంగా, భయం కలిగి ప్రభు సన్నిధిలో ఒక సాక్షిగా ఉన్నావు. నువ్వు ఎవరికీ అన్యాయం చేయకూడదని నువ్వు అనుకుంటున్నావు గానీ, నీకు మాత్రం అనుక్షణము కూడా ఏం జరుగుతుందంటే ఆపోజిట్ ఎళ్తా ఉంది. ఎందుకు ప్రభువా? చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను న్యాయంగా ఉన్నాను. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నేను ఎక్కడ కూడా అవినీతి పాలు పొందలేదు. ఎక్కడ కూడా నేను దుర్భాషలాడలేదు. ఎందుకు నా మీద ఇటువంటి పరిస్థితి కనబడతా ఉంటది అని చాలా సందర్భంలో మనకు ఆలోచన కలుగుతా ఉంటది. అయితే యోబు గారి జీవితం మనం పరిశీలన చేస్తే అతను నీతిమంతుడు, నిందారహితుడు, పాపమును విసర్జించిన వాడు. అయినప్పటికీ కూడా చెప్పండి, శ్రమలు విస్తారంగా యోబు గారి కుటుంబంలో పరిశీలన మనం చూస్తాం. అయితే దేవుడు హృదయమును పరిశోధించేవాడు. యోబు హృదయం ఎలా ఉందో పరిశోధించడానికి అపవాదికి అనుమతి ఇచ్చిన దేవుడు ఆయన. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నీ మీదకి శ్రమ రావాలన్నా, నీ మీదకి బలహీనత రావాలన్నా, నీ మీదకి ఆర్థిక సమస్యలు రావాలన్నా, ఏదైనా సరే నీ మీదకి ఏదైనా రానివ్వండి, నీ తల నుంచి ఒక వెంట్రుక రాలాలన్నా కూడా ఆయన చిత్తం లేకుండా రాలదు. ఈ విషయం నువ్వు గుర్తించాలి రాత్రి. ఈ విషయం నువ్వు నీ యొక్క మనసులో స్థిరపరచుకోవాలి. నా మీదకి వస్తున్న దుష్ప్రచారం, నా మీదకి వస్తున్న నిందలు, నా మీదకి వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నిటి కూడా దేవుడి అనుమతి ఉంది.
అయితే వాటన్నిటి బట్టి నువ్వు ఎలా సహిస్తున్నావు, ఎలా నువ్వు నిలబడుతున్నావు, హౌ కెన్ యూ హ్యాండిల్, నువ్వు దాన్ని ఎదుర్కోగలుగుతావు, ఎలా నువ్వు దాన్ని తీసుకుంటావో దేవుడు పరిశోధిస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన విడిచిపెట్టలేదు. యోబుని విడిచిపెట్టలేదు దేవుడు. ఆయనకున్న గొప్ప నమ్మకం ఏంటంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామముకి చెప్పండి స్తుతి కలుగును గాక అని గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. అటువంటి నీతిమంతుడికి అన్ని శ్రమలు వచ్చినప్పుడు ఈరోజు మనం చేస్తున్న ఈ భక్తి, మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్న పరిచయని బట్టి మనము ఏదో చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి చాలా తక్కువ పరిచర్య, తక్కువ భక్తి మనం చేస్తున్నట్లుగే మనం గమనించాలి. పరిపూర్ణమైన భక్తి చాలా మంది జీవితంలో ఈరోజు కనపడట్లేదు. ఎక్కడో చోట అవినీతి పొందుతున్నారు. ఎక్కడో చోట అధర్మంలో చేతులు ఉంచుతున్నారు. ఎక్కడో చోట సహవాసంలో పడిపోతున్నారు. ఎక్కడో చోట విశ్వాసంలో పడిపోతున్నారు. ఎక్కడో చోట ప్రార్థనలో పడిపోతున్నారు. పడిపోతూ ఉంటున్నారు. అలా పడిపోయిన వారు తిరిగి లేవకుండా మరీ లోతుగా పడిపోయి దేవునికి దూరం అయిపోయినట్లుగా కనబడతా ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన యొక్క నీతి మార్గములను ఆయన ఎరిగి ఉన్నాడు. నీతిమంతుల మార్గము చెప్పండి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇక మూడో విషయం దగ్గరకు వస్తే నేను త్వర ముందుకు వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈసారి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన దగ్గర రండి, అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఈసారి నహూము గ్రంథం దగ్గర రండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. చాలు చూడండి, నహూము అనే ప్రవక్త ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. యెహోవా ఉత్తముడు, ఆయన యందు నమ్మిక ఇచ్చిన వారిని చెప్పండి ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఒకటి, నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు ఆయన. 2, నీ మార్గమును, అంటే ఇప్పుడు నీతిగా మనం బ్రతుకుతాం అని అనుకుంటున్నారు చూశారు, ఈ అనుకోవడంలో ఆ నీతిమంతుల మార్గం కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే ఇంతకు మనం చదివాం కదా, మనుషుల దృష్టిలో మనం ఘనముగా ఎంచబడినప్పుడు దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. అయితే దేవుడు మనల్ని గణపరిచినప్పుడు అది పరలోకంలో మహా సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఇక 3వది మనం చూస్తే, ఆయన యందు నమ్మికించిన వారిని చెప్పని ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానము నమ్ముతున్నారా? దేవుని మాట నమ్ముతున్నారా? ఈరోజు చాలా సందర్భంలో ఈ వాగ్దానం బట్టి నేను ధైర్యపరచబడుతున్నాను అని చెప్పేవారు చాలా కొద్ది మందే ఉంటారండి. దేవుని మాట బట్టి ఈ మాట నేను చెప్తున్నాను, దేవుని వాగ్దానం బట్టి, దేవుని మాట బట్టి నేను ఈరోజు ధైర్యంగా ఉన్నాను అని చెప్పేవారు చాలా కొద్దిగా ఉంటారు. కానీ మనుషులు ఇచ్చే మాటను బట్టి ధైర్యపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనిషి వచ్చి ఒక మాట ధైర్యాన్ని, ఒక మాట సహాయాన్ని, ఒక ఆలోచన వెత్తినప్పుడు ఆ మాటను బట్టి మనం ఎంతో సంతోషపడతాం. తర్వాత ఆ మాట మీద కనుక వారు నిలబడిపోతే మరి ఎక్కువ దుఃఖపడతాం. అదే కనుక నువ్వు దేవుని యొక్క వాగ్దానం బట్టి, దేవుని యొక్క మాటను బట్టి నువ్వు గనక ధైర్యంగా ఉంటే, ఆయన యందు నమ్మిక ఇస్తే, ఆయన యందు నమ్మకం ఉంచితే చెప్పండి ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. బైబిల్లో చక్కని మాట ఉంటుంది కదా, మనుషులు నమ్ముకునే కంటే, రాజులు నమ్ముకునే కంటే, లోక అధిపతులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను నమ్ముకుంటడం మేలు. ఈరోజు మనం ఎవరి మీదైతే ఆధారపడుతున్నామో, ఎవరి మీదైతే మనము భరోసా పెట్టుకున్నామో, వారే కొన్నిసార్లు మనకి సహాయంగా దొరకపోవచ్చు. అంటే అందరూ కాదు, కొంతమంది విషయంలో ఆ ప్రస్తావన జరుగుతా ఉంది. నేటికి కొంతమంది విశ్వాసులు, కొంతమంది బిడ్డలు మాకు మెసేజ్ చేస్తుంటారు. అయ్యా పాస్టర్ గారు, అయ్యా దైవజనుడా, ఇదిగో మేము పలానా వారి మీద భరోసా పెట్టి, మేము ఎంతో నమ్మకం పెట్టి మేము కష్టపడిన ప్రతి రూపాయి అక్కడ దాచామండి. మేము అక్కడ దాచిపెట్టిన డబ్బులు మేము ఇండియా వెళ్ళిన తర్వాత మేము దాచిన డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగితే అసలు సంబంధం లేకున్నట్టుగా, లేకపోతే అసలు మీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారండి. మాకైతే సాక్ష్యాలు అయితే మేము పెట్టుకోలేదు. ఎందుకంటే మేము నమ్మాం వారిని. మా బంధువులే, మా స్నేహితులే, నా సొంత వారిని నేను నమ్మానండి. ఈరోజు నా జీవిత కాలం అంతా దాదాపుగా 25 సంవత్సరాలు నేను కష్టపడి వెళ్ళి ఇల్లు కట్టుకుందామని డబ్బులు అక్కడ పెడితే వారు నన్ను మోసం చేశారని కొంతమంది. ఈరోజు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే నువ్వు నాకు ఇవ్వలేదు, ఏంటి సాక్ష్యం ఏంటి రుజువు ఏంటి అని ఇంటి నుంచి గెంటేసేవారు కొంతమంది. ఇలాంటి కొన్ని సాక్ష్యములు మేము వింటుంటాం. ఇలాంటి కొన్ని మాటలు విన్నప్పుడు ప్రభుత్వంలో మేము ఎంతో దుఃఖపడతాం. మేము నమ్మి ఇచ్చామండి, మేము నమ్మి మోసపోయామండి, మేము నమ్మి ఇదిగో అన్యాయం అయిపోయామని అని చాలా మంది చెప్తుంటారు. అయితే ఈ రాత్రి ఈ వాగ్దానం చేత పట్టుకో. నువ్వు దేవుని గనక నమ్మి, దేవుని వాగ్దానం బట్టి నమ్మి, దేవుని బిడ్డలను నమ్మితే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మనం మోసపోయేదానికన్నా దేవుని బిడ్డలు మనం నమ్మాలి.
ఈ రోజుల్లో ఈ మాట చెప్పడానికి కూడా నేను దుఃఖపడుతుంటాను, బాధపడుతాను. ఎందుకంటే ఈరోజు దేవుని బిడ్డలు ఎక్కువ మోసం చేస్తున్నారు. దేవుని మాట ఎరిగిన వారే, దేవుని సన్నిధి ఎరిగిన వారే, ప్రార్థన ఎరిగిన వారే, ప్రార్థన సహవాసంలో బలపడిన వారే, ఉపవాసం ఉన్నవారు, ఆరాధన చేస్తున్నవారు, అనుదినము కూడా దేవుని సన్నిధిలో జాయిన్ అవుతున్న వారు, వారం వారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత కానుకలు చెల్లిస్తున్న వారు ఈ రోజు ఎలా బ్రతుకుతున్నారంటే అవిధేయత కలిగి బ్రతుకుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మితే మనకి ఆ ధైర్యం కలిగి ఉంటది? ఎవరిని నమ్మితే మనం బలపరచబడతా ఉంటే, రాత్రి ఈ మాట నీ కొరకే, ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన నిన్ను ఎరిగిన దేవుడిగా కనబడుతున్నాడు. అందుకే నాహూము ప్రవక్త అనేక సందర్భంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తాడు. యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకోవాలట. యెహోవా ఉత్తముడని. ఉత్తమైన దాన్ని ఏదైనా మనం తెలుసుకున్నాం అంటే లోకంలో దేవుని యొక్క వాగ్దానం కదండీ! జ్ఞానం సంపాదించడం ఉత్తమే. మనం బ్రతకడానికి డబ్బు సంపాదించడం ఉత్తమే. అది తప్పేం గాదు. మనం బ్రతుకుడానికి, బ్రతుకు మనుగడ చేసుకోవడానికి, ఇంట్లో ఉండడానికి, చక్కని గృహం నిర్మించుకోవడానికి అది ఉత్తమైన పని. మంచి ఆలోచన. అందులో ఎటువంటి తప్పేం లేదు. అన్నిటికంట ఉత్తమైనది ఏందంటే, యెహోవా ఉత్తముడని నువ్వు నమ్మి, ఆయన మాట యందు నమ్మికించినప్పుడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని నువ్వు ధైర్యపరచబడాలి. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు నిజమైన దేవుడు ఎవరో. నువ్వు తెలుసుకున్నావు నిజమైన రక్షకుడు ఎవరో. నువ్వు తెలుసుకున్నావు నిజమైన మార్గం ఏంటో నువ్వు తెలుసుకున్నావు గనుక ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మన అందరి జీవితాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. సమూయేలుకి రాసిన ఈ గ్రంథంలో, ప్రభువా నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు నాయనా. నువ్వు నన్ను మర్చిపోలేదు. నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన సన్నిధిలో సమూయేలు గారు బాల్యజనంలోనే, అంటే చిన్నతనంలోనే ప్రభు సన్నిధిలో గడిపిన వాడండి. ఇంకో మాట చెప్పాలంటే ప్రభువుకి ప్రతిష్ఠించబడినవాడు, సమర్పించబడినవాడు. హన్న గర్భం దాల్చినప్పుడు మొట్టమొదటి ప్రవక్త. అప్పటి వరకు రాజులు పరిపాలన చేశారు. అప్పటి వరకు దేవుడు తన వాగ్దానం పరిపాలన చేస్తే, మొట్టమొదటి ప్రవక్త, ఇజ్రాయెల్ ప్రజలకి మొదటి ప్రవక్త, ఫస్ట్ ప్రాఫెట్ ఇన్ ద బైబిల్ సమూయేల్, ద బిగ్గెస్ట్ ప్రాఫెట్. పెద్ద ప్రవక్తల్లో అతను కూడా ఒకటి చేర్చబడ్డాడు. ఎక్కువ కాలం, సుదీర్ఘ కాలము పరిపాలన చేసిన ప్రవక్తగా ఉన్నాడు. అటువంటి ప్రవక్త ఈ రాత్రిని జ్ఞాపం చేస్తున్నాడు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. హీ నోస్. అందుకే పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. నీ అరచేతులను చెక్కుకున్న ప్రభువా, నీ స్వరూపం నేను చేసుకున్నావు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా! ఎలా ప్రార్థన చేస్తున్నావు ఇలాంటి మాటలతో? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఇలాంటి నమ్మకంతో అంటే, నా దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఏ విషయాల్లో మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు? నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీ మార్గమును ఎరిగిన దేవుడు. నీ యొక్క ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు. తర్వాత ఆయన యందు నమ్మికించిన వారిని దేవుడు మర్చిపోడు, విడిచిపెట్టాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుని మనసులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం.